ఏఎన్ తెలుగు పేపర్ లైన్స్. ఈ రోజు మనం ఈనాడు పేపర్ లో ఉన్న ప్రధాన హెడ్ లైన్ ఒకసారి చూసుకున్నట్లయితే తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి అనే వార్త అయితే ఉంది. దాని ఒకసారి మనం డీటెయిల్ గా ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలుసు, ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరిపై మా దగ్గర నివేదికలు ఉన్నాయి. ఏ అధికారైనా సరే ఏదైనా పార్టీకి లేదా నాయకులకు అనుకూలంగా వారికి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది. కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతూ ఆయా పార్టీలు, నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయని, అలాంటి వారిని ఉపేక్షించేదే లేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా తటస్థంగా ఉండలేని వారిపై భావిస్తే తప్పుకోవాలని, తాము చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించి జారీ చేయడం అయితే జరిగింది. అర్హుల పట్ల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫామ్ 7 దరఖాస్తులు పెడుతుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదని అయితే నిలదీయడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడ నోవోటల్ హోటల్లో మంగళవారం సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా వాటిని ఎందుకు పరిష్కరించట్లేదని ప్రశ్నించడం జరిగింది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే కాకి లెక్కలు నిరుద్యోగులకు చుక్కలు అనే వార్త అయితే ఉంది. అదొకసారి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేస్తున్న వైకాపా సర్కార్ అంటున్నారు. అయితే ఇప్పటికే వెబ్సైట్ లో నమోదైన 6.16 లక్షల మంది వివరాలు గాలికైతే వదిలేశారు. తాజాగా జాతీయ పోర్టల్లో 3 లక్షల చూపుతున్న వైనం ఉద్యోగాలు కల్పించకపోగా కాకి లెక్కలతో గందరగోళం చేస్తున్నారు. కేంద్రం నిధులిచ్చినా అందిపుచ్చుకోలేని దౌర్భాగ్యం అయితే ఉంది. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోని నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారని చెప్తున్నారు. దాని ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు, ఇది రాష్ట్రంలోని నిరుద్యోగుల పరిస్థితి అని చెప్తున్నారు. కొత్త పరిశ్రమలను తీసుకురాదు, ఉన్న వాటిని వెలగొడతారు. ఇక ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు మరి అని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఏకంగా నిరుద్యోగ లెక్కలే తగ్గిస్తున్నారు. బేషుగ్గా ఉపాధి కల్పిస్తున్నామని అబద్ధాలు వెలవేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లిస్తున్నారు. యువతకు మొండి చేయి చూపుతున్నారు. దీన్ని బట్టి మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకైతే నిరుద్యోగుల సంఖ్య అయితే 6.16 లక్షలైతే ఉంది. అయితే మనకి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి ఉన్న వాటిని లెక్కలైతే మార్చేస్తున్నారు కానీ ఉపాధి అయితే కల్పించడం లేదు. ఉన్న వాటిని అమ్మేస్తున్నారు. ఇంకా మాకు ఎలా ఉద్యోగాలు ఇస్తారని అయితే ప్రశ్నించడం జరుగుతుంది ఈ నిరుద్యోగులు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆకులు కట్టుకుని తిరుగుతున్నామని చెప్పేసి ఇక్కడ పారిశుద్ధ కార్మికులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఆ వార్తను ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే వైకాపాకు ఒక్కసారి ఓటేసినందుకు ఆది మానవుల అవతారం ఎత్తాల్సి వచ్చిందని సీఎం జగన్ సొంత ఇలాకా వైఎస్ఆర్ జిల్లా కడప నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుల ఆవేదన వ్యక్తమైతే చేస్తున్నారు. అయితే 15 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోవడంతో మంగళవారం కడపలో సిఐటియు ఆధ్వర్యంలో ఆకులు కట్టుకుని ప్రధాన రహదారుల వెంట ఇలా ప్రదర్శన అయితే చేపట్టారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ శవయాత్రను నిర్వహించి దహన క్రియలు జరిపారు. ఆయా సంఘాల నాయకులు దీంట్లో అయితే పాల్గొనడం జరిగింది. మన ఇక్కడ చిత్రంలో కూడా గమనించినట్లయితే ఇది కడపలో ఆకులు కట్టుకుని పారిశుద్ధ కార్మికులు నిరసన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. సో అంగన్వాడీ వాళ్ళు కూడా ఇక్కడ అందులో పాల్గొనడం కూడా జరిగింది. సో జగన్ కి ఒక ఛాన్స్ ఇవ్వడం వల్ల మాకు ఇలా చేస్తున్నారు, మా డిమాండ్లను ఎందుకు పరిష్కరించట్లేదని ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ లో ఉన్న వార్తనైతే మనం ప్రధాన వార్తను ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే రాతి యుగం కావాలా, స్వర్ణ యుగం కావాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల గురించి వార్తలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. దాని ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నారని, రాక్షసులకు అధికారం ఇవ్వడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే అనడం జరిగింది. అయితే జగన్ పాలన రాతయుగాన్ని గుర్తు తెస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ రాతయుగం పోయి స్వర్ణయుగం రావాలంటే టీడీపీ జనసేన పాలన రావాలని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే ప్రజలంతా మూకుమ్మడిగా వైసీపీని తరిమేయాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కదలిరా పేరుతో నంద్యాల జిల్లా ఆలగడ్డలో మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు భారీ బహిరంగ సభలో అయితే చర్చించడం జరిగింది. మనం ఒకసారి చిత్రాన్ని కూడా చూసుకున్నట్లయితే ఆ భారీ బహిరంగ సభకి చాలా మంది జనసందోహం రావడం జరిగింది. సో అక్కడ మనకి చంద్రబాబు నాయుడు ఈ రాతి యుగం కావాలా, స్వర్ణయుగం కావాలా అని చెప్పి దీని గురించి మనకు చెప్పడం అయితే జరిగింది.
ఇక మరో వార్త చూసుకున్నట్లయితే చివరి దాకా సాగదీత అనే వార్త అయితే ఉంది. దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మలి జాబితా విడుదలకు వైసీపీలో జంకు, పంచాయతీలపైనే దృష్టి సారించడం జరిగింది. టికెట్లు రాని వారు వేరే పార్టీలకు పోతారని భయం కూడా వస్తుందంట. అయితే ఎమ్మెల్యేలను పిలిచి బొజ్జగిస్తున్న సీఎం జగన్ మచిలీపట్నం లోక్సభ బరిలో ఉండనని తెగేసి చెప్పిన పార్థసారథి కలిసి పని చేసుకోవాలని మల్లాది విష్ణుకి అలాగే వెల్లంపల్లికి ముఖ్యమంత్రి సూచించడం కూడా జరిగింది. ఎస్సీ ఎమ్మెల్యే పద్మావతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సోషల్ మీడియాలో ప్రతికూల వ్యాఖ్యలపై అభ్యంతరం చెందుతున్నారు. గొల్ల బాబురావుకు రాజ్యసభ ఎరా, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. దాని ఒకసారి మనం ఇక్కడ డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఒకే దఫాలో ముందస్తుగా వైసీపీ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార పర్వంలో దూసుకెళ్లి ప్రతిపక్షాలకు అవకాశమే లేకుండా చేయాలనుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా పరిణామాలతో డీలా పడ్డారు. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం అయితే వినిపిస్తున్నారు. తిరుగుబాట్లకు సిద్ధమవుతున్నారు. కొందరు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ల వైపు మొగ్గు చూపడం కూడా జరుగుతుంది. ఈ వలసను అడ్డుకోవడంపై జగన్ ఇప్పుడు దృష్టి సారించారు. జంపింగ్లను నివారించడానికి అభ్యర్థులపై కసరత్తు చివరిదాకా కొనసాగించాలని భావిస్తున్నట్లు తాజా పరిణామాలు అయితే సూచిస్తున్నాయి. సో ఈ జాబితా విడుదల చేయడం వల్ల ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచాయతీలపైనే దృష్టి పెట్టారని అయితే మనకి ఈ వార్తను బట్టి అర్థమవుతుంది. ఇక మనం సాక్షి పేపర్ లో ఉన్న వార్తను ఒకసారి చూసుకున్నట్లయితే బల్క్ ఫిర్యాదులు బాబు కుట్రే అని చెప్తున్నారు. దాన్ని ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హుల ఓట్ల తొలగించేందుకు టీడీపీ పన్నాగం పన్నిందని, బల్క్ ఫిర్యాదులు అబద్దమని తేలినందున చంద్రబాబు అండ్ కోపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు దొంగ ఓట్లను చేరుస్తున్న టీడీపీ, గుర్తింపు లేని జనసేనకు సిఈసిని కలిసే అవకాశం ఎలా ఇచ్చారు? జనసేన టీడీపీ పార్ట్నరా, బీజేపీ పార్ట్నరా? గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్ చట్ట విరుద్ధం. కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే కోర్టు ద్వారా లోకేష్ కు నోటీసులు ఇవ్వండి అని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం. రెడ్ డైరీ బెదిరింపుల కేసులో నోటీసులు తీసుకునేందుకు లోకేష్ ససమిరా అంటున్నారు. అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన సిఐడి లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నోటీసులు పంపాలని కోర్టు అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే గుంతకల్లో బడుగు బలహీన వర్గాల విజయయాత్ర అయితే విజయవంతమైంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే సామాజిక సాధికార బస్సు యాత్రకు అడుగడుగున నీరాజనాలు పడుతున్నారు ప్రజలు. అలాగే వేలాదిగా పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పూల వర్షంతో స్వాగతం పలికిన ప్రజలు. వేలాది మంది ప్రజలతో జన సంద్రంలా సభ ప్రాంగణం అయితే ఉంది. మన చిత్రంలో కూడా గమనించుకోవచ్చు. అలాగే జై జగన్, గిరగిరా తిరగాలి ఫ్యాన్ అంటూ నినాదాలు అయితే చేయడం జరిగింది. అయితే ఇది బడుగు బలహీన వర్గాల విజయయాత్ర అయితే విజయవంతంగా సాగిందని అయితే చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే 1,00,000 ఎకరాలు సస్యశ్యామలం అని చెబుతున్నారు. దాని ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తయితే జరిగాయి. అయితే కరోనా కాలంతో పాటు పెన్నాకు పోటెత్తిన వరదల్లోనూ కొనసాగిన పనులు, ఆయకట్టులో విస్తారంగా పంటల సాగు, రైతుల్లో ఆనందోత్సాహాలు. నెల్లూరు అలాగే 77 గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే దొరికిందని చెప్తున్నారు. తప్పిన వరద ముప్పు జలయజ్ఞంలో భాగంగా పనులకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టింది. అలాగే కాలయాపన కమిషనర్లతో సరిపుచ్చిన టీడీపీ సర్కార్ ప్రాధాన్యతగా చేపట్టి వాయు వేగంగా పూర్తి చేసిన సీఎం జగన్. సో చూసారు కదా ఇవాల్టి స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్. రేపటి స్టూడియన్ తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియన్ తెలుగు.